ఇంకొకటి టింట్, హ్యూ, షేడ్ అనేది ఉంటుంది మనకి. టింట్ అంటే ఏంటి? ఒక కలర్. హ్యూ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక కలర్ని హ్యూ అంటాము. టింట్ అంటే ఏంటి? ఒక కలర్లో మనము వైట్ షేడ్ అనేది మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? లైట్ అవుతూ వెళ్తుంటుంది. అది ఎంత వైట్ మిక్స్ చేస్తుంటే అంత లైట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం టింట్ అంటాము. ఒక కలర్లో మనము బ్లాక్ షేడ్ మిక్స్ చేసామనుకోండి, ఉన్న కలర్లోనే బ్లాక్ షేడ్ మిక్స్ చేస్తూ వెళ్తే డార్క్ అవుతుంది. దాన్నే మనం షేడ్ అంటాము. టింట్, హ్యూ, షేడ్. సో ఇవి మీకు ఐ మేకప్లో బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీ ప్యాలెట్లో కూడా కలర్స్ అలానే ఉంటాయి. మనకి ఏదైనా కలర్ అవైలబుల్ లేకపోయినా కూడా మీరు అలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూసారా, నిన్న నేను కూల్ కలర్స్, వామ్ కలర్స్ అని చెప్పాను. ఇటువైపు ఉండేది కూల్ కలర్స్, ఇటువైపు వామ్ కలర్స్. మన ఐ ప్యాలెట్స్ కూడా వామ్ ప్యాలెట్స్ ఉంటాయి, కూల్ ప్యాలెట్స్ ఉంటాయి. సో దీంట్లో చూస్తే అన్ని మిక్సింగ్ ఉన్నాయి. ఇప్పుడు బ్రైట్గా ఉండే ఇవన్నీ కూడా వామ్ కలర్స్ అంటారు. ఏదైతే పర్పుల్, పింక్ ఉన్నాయి చూసారా, ఇవి కూల్ కలర్స్ అంటారు. ఇంకా నూడ్ షేడ్స్ అంటే స్కిన్ షేడ్స్, బ్రౌనిష్గా మన కలర్కి, మన స్కిన్ టోన్కి దగ్గరగా ఉండేవి నూడ్ షేడ్స్. ఇంకా ఇలా చూస్తే ఏదైతే మనకి గ్లిటర్ లాగా, షిమ్మర్ లాగా కనిపిస్తున్నాయో అవి షిమ్మర్స్ అంటాం. షైనీ లేనిది మ్యాట్ ఫినిష్ ఉండేది మ్యాట్ కలర్స్ ఉంటాయి, షిమ్మర్ షేడ్స్ ఉంటాయి. 2 ఉంటాయి ఒక ఐ ప్యాలెట్లో. మీకు అన్ని మిక్స్ చేస్తూ ఇస్తారు. ఇంకొకటి చూపిస్తారు. అన్ని బ్రాండ్లో అన్ని ఒకటిలాగా ఉంటాయంటే ఉండవు. కొన్నిట్లో వామ్ కలర్ ప్యాలెటే ఇస్తారు, ఇంకొకటి కూల్ ఇస్తారు, ఇంకొకటి న్యూట్రల్ ఇస్తారు. 3 విడివిడిగా తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇలాంటి వాటిలో మీకు ఇది ప్రతి ఆల్ సెట్ది. సో బిగినర్స్ కూడా బాగుంటుంది ఇది. దీంట్లో అన్నీ ఉంటాయి మీకు. వామ్ ఉంటుంది, కూల్ ఉంటుంది, నూడ్ షేడ్స్ ఉంటాయి, ఆల్ మిక్స్. స్మోకీ షేడ్స్ చేసుకోవాలన్నా కూడా స్మోకీ షేడ్స్ కూడా ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకి మ్యాట్ షేడ్స్ ఉన్నాయి, గ్లిటర్స్ ఉంటాయి. చెప్తాను ఇప్పుడు. షేడ్, టోను ఇవి ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు చూడండి, బ్లూ ఉందనుకోండి. బ్లూ అనేది ఇది హ్యూ. యాజ్ ఇట్ ఈస్గా కలర్ని ఏమంటాం మనం? హ్యూ అంటాం. సో దానికి కొంచెం మనము వైట్ యాడ్ చేసామనుకోండి. వైట్ యాడ్ చేస్తే ఏమని చెప్పాను? టింట్. ఇది టింట్ అంటే ఒక బ్లూకి వైట్ యాడ్ చేస్తే ఈ కలర్ వస్తుంది. దాన్ని టింట్ అంటే లైట్ అయిపోతుంది. కలర్ కంప్లీట్గా బ్లూ కాస్త లైట్ అయిపోతుంది, దాన్ని టింట్ అంటాం. ఇంకొకటి గ్రే యాడ్ చేస్తే ఏమవుతుంది? టోన్. గ్రే యాడ్ చేస్తే గ్రే కలర్ యాడ్ చేస్తే టోన్ అంటాము. అదే బ్లాక్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఉన్నదానికంటే డార్క్ అయింది కదా. సో దీన్ని షేడ్ అంటాము. హ్యూ, టింట్, టోన్, షేడ్. సో ఈ విధంగా మీరు ఏ కలర్ చూసుకున్నా అంతే. ఒక కలర్ని యాజ్ ఇట్ ఈస్గా హ్యూ అంటాము, దానికి వైట్ మిక్స్ చేస్తే షేడ్ అంటాము, గ్రే మిక్స్ చేస్తే టోన్ అంటాము, బ్లాక్ మిక్స్ చేస్తే షేడ్ అంటాం. సో ఇది మీరు ఐ మేకప్లో బాగా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకంటే కొన్నిట్లో ఐ ప్యాలెట్లో రెడీగా దొరుకుతాయి మనకి, లైట్, మీడియం, డార్క్ ఇవి. సో ఇప్పుడు మీ దగ్గర ఒక్కటే కలర్ ఉందనుకోండి, ఒకటే కలర్ బ్లూ ఒకటే ఉంది. ఆ బ్లూని మీరు ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఉన్నాయి కదా, లైట్, మీడియం, డార్క్, ఒకటే కలర్ని ఇప్పుడు ఏమంటాం? బ్లూని హ్యూ అంటాం. దాన్ని మనము లైట్, మీడియం, డార్క్ ఎలా తీసుకొస్తాము? బ్లూకి లైట్ చేయాలంటే వైట్ మిక్స్ చేసుకుంటాము. ఇంకొకటి గ్రే మిక్స్ చేస్తే మీడియం వచ్చేస్తుంది, ఇంకొకటి బ్లాక్ మిక్స్ చేస్తే డార్క్ వచ్చేస్తుంది. ఒక్కటే కలర్ ఉన్నప్పుడు ఒక్క కలర్తో కూడా మీరు ఐ మేకప్ అనేది కంప్లీట్ చేయొచ్చు. లేదు మీకు ప్యాలెట్లో ఇలా కూడా డైరెక్ట్గా కూడా దొరుకుతాయి. ఇప్పుడు పర్పుల్ తీసుకోండి. సో ఈ పర్పుల్ మనకి ఇప్పుడు 2 షేడ్స్ ఉన్నాయి. దీన్ని మీరు లైట్, డార్క్ ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? లైట్, మీడియం, డార్క్ రావాలి మనకు. సో మీరు ఏం చేసుకోవచ్చు? దీన్ని లైట్ పెట్టుకోవచ్చు, ఇది మీడియం వేయచ్చు. డార్క్ కావాలంటే ఏం చేయాలి? డార్క్. ఇప్పుడు ఈ పర్పుల్ డార్క్ కావాలి మనకి, బ్లాక్ మిక్స్ చేసుకుంటారు. బ్లాక్ మిక్స్ చేస్తే షేడ్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. సో అలా ఒక 2 కలర్స్ ఉన్నా, 1 కలర్ ఉన్నా మీరు టెక్నిక్ యూజ్ చేస్తే మీకు ఆ కలర్ డార్క్ అవ్వడం, లైట్ అవ్వడం అలా దొరుకుతుంది. ఇలా వైట్ షేడ్స్ ఇచ్చారా, సో ఇలాంటి మిక్స్ చేసుకోవచ్చు. ఏది ఇది ఒక్కటే ఉందనుకోండి, ఇప్పుడు ప్యాలెట్లో ఇది ఒక్కటే కలర్ ఉందనుకోండి, దీన్ని లైట్ చేయాలంటే వైట్ మిక్స్ చేస్తారు, దీన్ని డార్క్ చేయాలంటే బ్లాక్ మిక్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా మీడియంకి యూజ్ చేసుకోవచ్చు. లైట్, మీడియం, డార్క్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా అంతే. మీకు ఒక మీకున్న ఐ ప్యాలెట్లో అన్ని కలర్స్ ఉండాలని లేదు. లేనప్పుడు ఏం చేయాలి? మీరు అలా చేయాలి. ఇప్పుడు మీకు ఉన్న ప్యాలెట్లో ఓన్లీ రెడ్ ఉంది, ఎల్లో ఉంది, మీకు ఆరెంజ్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? రెడ్, ఎల్లో మిక్స్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఆరెంజ్ వస్తుంది. సో మీరు ఓన్గా మీరు కలర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెకండరీ కలర్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా. సో ప్రైమరీ కలర్స్ అనేది మీకు ప్యాలెట్లో ఉన్నప్పుడు సెకండరీ కలర్ మీరే మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కావాలంటే ఆరెంజ్, బ్లూ ఈ రెండు మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రీన్ లేకపోతే, బ్లూనే లేదనుకోండి, ఏం చేస్తారు? బ్లూ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఇస్తారు, ఎందుకంటే ప్రైమరీ కలర్ కదా. సో ప్రైమరీ కలర్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సెకండరీ కలర్స్ మీకు ఏదైతే లేవో 2 ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే వచ్చేస్తుంది. మోనోక్రోమాటిక్ ఐ మేకప్ అంటే ఏదైనా సింగిల్ కలర్ యూజ్ చేసి ఐ మేకప్ చేస్తాము, దాన్ని మోనోక్రోమాటిక్ ఐ మేకప్ అంటాము. పాలిక్రోమాటిక్ ఐ మేకప్ అంటే మోర్ దాన్ 1 కలర్, ఒకటి కంటే ఎక్కువ మల్టీ కలర్స్ యూజ్ చేసినప్పుడు పాలిక్రోమాటిక్ ఐ మేకప్ అంటాము. ఏది ఎవరికి చేసుకుంటాము? మోనోక్రోమాటిక్ అనేది మనకి సొసైటీ మేకప్ లుక్లో, బ్రైడల్ మేకప్ లుక్లో బాగా సెట్ అవుతుంది, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. ఎక్కువ మనం అదే ఇష్టపడతాం, అదే చేస్తాం. పాలిక్రోమాటిక్ వచ్చేసి ఎక్కువ కలర్స్ యూజ్ చేయాలి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది ఎవరికి చేస్తాము? బ్రైడ్స్ కాకుండా ఫ్యాషన్ మేకప్లో, హల్దీ మేకప్లో, బ్రైడ్స్కి చేయాల్సి వచ్చినప్పుడు హల్దీ మేకప్లో మీరు చేయొచ్చు. సో ఈ రెండు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మోనోక్రోమాటిక్ నేర్చుకోవాలి, మీరు పాలిక్రోమాటిక్ నేర్చుకోవాలి. ఏది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఐ మేకప్ రూల్స్ అన్ని యూజ్ చేస్తూ అది చేయాల్సి ఉంటుంది అనమాట. రబ్ చేసేసి ఇలా ప్రెస్ చేసి పెడతాం.
ఇప్పుడు దీనికి కొంచెం అంటే ఇది ఎక్కువ షైన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కంపేర్ చేస్తే షిమ్మర్కి దీనికి ఏంటి తేడా అంటే ఎక్కువ షైన్ ఉంటుంది, గ్లూ అవసరం లేదు, డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు మనం. అదే గ్లిటర్స్ పెడితే వీటికి మాత్రం ఇట్లా ఉండవు, కాసేపే ఉంటాయి, మన తర్వాత పోతాయి. అందుకు మనము గ్లూ పెడతాం. ఫస్ట్ అది గ్లిటర్ గ్లూ అని దొరుకుతుంది, అది పెట్టి దాని మీద గ్లిటర్స్ పెట్టుకుంటాం. ఇంకొకటి పిగ్మెంట్స్ అని ఉంటాయి. పిగ్మెంట్స్ అంటే ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది, షైనీ ఎక్కువగా ఉంటుంది. చూసారా ఎలా ఉంది, ఎంత షైనీగా ఉంది. సో ఇవి కూడా యూజ్ చేస్తాము బాగా. మీకు ఐ మేకప్లో గ్లోయి కనిపించాలి, షైనీ కనిపించాలి, రిసెప్షన్ మేకప్లో అట్లాంటి వాటిలో ఇవి యూజ్ చేస్తాము. ఇది కొంచెం పెడితేనే ఇట్లా కనిపించేస్తుంది అనమాట. చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. మొహం మీద మొత్తం డ్రెస్ మీద పడిన మొహం ఆల్మోస్ట్ ఇక్కడ పడిపోయిందంతా, గాలికి పోతుంది. సో చాలా కేర్ఫుల్గా కొంచెం క్వాంటిటీ తీసుకొని పెట్టాల్సి వస్తుంది.